ఓకే కిషోర్ రెడ్డి గారు 2029లో మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ అనేది ఇక చరిత్రే తెలంగాణలో, బీజేపీని ఏమనలేదు. మళ్ళీ అక్కడ పాయింట్, నోట్ దిస్ పాయింట్, మరి ఎందుకు అనలేదో నాకు తెలియదు. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఇక చరిత్రే, నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కుటుంబం అనేది అధికారంలోకి రాదు అని పేరు పెట్టి అన్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? మా ఒపీనియన్ అయితే నిజంగానే మరి కేసీఆర్ గారు అయినా ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడం అనేది ఉట్టిగా ఎవరో వేరే సీఎం ఉన్నారనే కాదు సార్, చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్సే కానివ్వండి, లేకపోతే హైదరాబాద్లో 2 జరిగిన బైపోల్సే కానివ్వండి, కవిత గారి విషయమే కానివ్వండి, ఫ్యామిలీలోనే జరుగుతున్న విషయాలు కానీ ఇట్లాంటి వాటికి. సో మేమైతే బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందనే, మేమైతే 100% రాదనే అనుకుంటాం మేము. మా ఇది కూడా తెలంగాణ పాలిటిక్స్లో ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో ఆ రోజే ఇక ఇద్దర్ నా గర్కా నా ఘాట్కా అన్న టైప్లో అది ఒక జాతీయ పార్టీగా కాకుండా ఒక ప్రాంతీయ పార్టీగా కాకుండా అయిపోయింది. ఆ సెంటిమెంట్ని కోల్పోయింది. ఇప్పుడు ఎంత మళ్ళీ తిరిగి రగిల్చాలన్నా కష్టం అవుతుంది అనేది. తెలంగాణలో ఇక 2 జాతీయ పార్టీల మధ్యనే ఉంటుందనా మీ ఇది? 100%. ఆగండి సార్, ఆయన కూడా మాట్లాడినారా? అయితే ఇప్పుడు ఇక రాజకీయాల్లో 29 మేమే గెలుస్తాము. ఇప్పుడు నేనున్నాను, మాది గ్యారంటీగా బీజేపీ ప్రభుత్వమే వస్తుంది అని మేమంటాము. సో అంతకుముందు రేవంత్ రెడ్డి గారైనా ఇవన్నీ అంటే ఇది నడుస్తూనే ఉంటుంది సార్. ఈ పొలిటికల్ హీట్ అనేది సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఇప్పుడు 2018లో కొడంగల్లో ఓడిపోతే ఇక రాజకీయ సన్యాసమే అన్నారు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటివి చాలామంది అన్నారు, చాలా విషయాలే జరిగాయి. రాజకీయాల్లో నడుస్తూ ఉంటుంది. అంటే మేము కూడా మేమైనా కానీ ఇతర బీఆర్ఎస్ వారైనా కానీ, ఇంతకుముందే చెప్పాను, కేటీఆర్ గారు ఎగ్జాంపుల్ చెప్పాను, 3.0 లోడింగ్ అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు. సో ఇది ఒక పొలిటికల్ దీంట్లో స్ట్రాటజీలో భాగం కూడా. అంటే మన క్యాడర్ని ఉత్తేజపరచడము, ప్రజల్లో కూడా ఒక అభిప్రాయాన్ని, ఒపీనియన్ క్రియేట్ చేయడం ఇన్ఎవిటబుల్. అరే ఇంకెవరున్నారు ఆల్టర్నేటివ్, వారే వస్తున్నారు, అంత ధైర్యంగా చెప్తున్నాడు కదా, వాళ్ళకి ధైర్యం ఉంది, సరే మనం కూడా అన్నది. అది నేను ఓన్లీ కాంగ్రెస్ని అనట్లేదు, రేవంత్ రెడ్డి గారిని అనట్లేదు, అందరూ పాలిటిక్స్లో యువర్ మార్కెటింగ్ ఒక విధంగా మీ ఆర్గ్యుమెంట్ మీ ముందు పెడుతున్నారు మీ పార్టీ గురించి అని చెప్పి. మీరే కాన్ఫిడెంట్ లేకపోతే ఇంకొకడు మన మీద కాన్ఫిడెంట్ ఎట్లా ఉంటాడండి అన్నది ఫస్ట్ ప్రథమమైన విషయం కదా అందులో. సో అది నేను అనుకోవడం అయితే ఇంకా దాన్ని ఆ విధంగా చూస్తానండి. రేవంత్ గారు ఏం మాట్లాడినా కానీ నేను అది ఆయన పక్కా పాలిటీషియన్. ఇక్కడ కేసీఆర్ గారు అన్నట్లుగానే సన్నాసుల మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అన్నట్లుగానే రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అంతే కదా. అంతే, చిన్నప్పటి నుంచి పాలిటిక్సే, ఇంకొక వేరే వ్యాపకం కూడా లేదు కదా. పాలిటిక్స్ లోనే ఉన్నారు, పాలిటిక్స్ లోనే పెరిగారు చేయబట్టి హీ విల్ బి ఏ పాలిటీషియన్. సో దేర్ ఇస్ నథింగ్ మచ్ టు టాక్ అబౌట్ దేర్ అని నేను అనుకుంటున్నాను. రైట్. మహేష్ గారు ఏంటి మీకు అంత ధీమా ఏంటి? పైగా రావులందరూ రాసి పెట్టుకోండి అది ఇదని అంత టార్గెట్ చేసి మాట్లాడడం అంటే